మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. వన్ ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాల్లో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువు ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్నా లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. అప్పుడు శాశ్వతంగా ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటుండ్రో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. ఇప్పుడు మా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటినీ ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం. తెలుగు జాతి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండేవాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు 2 ప్రాంతాలు సమానం అని చెప్పాను, 2 కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. అయితే అక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మారు. అక్కడ మేము బీజేపీ పోటీ చేసి 20 సీట్లు గెలిపించారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పి మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది,
నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర, 1000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం, విత్ ఇన్ ది స్టేట్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను, మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో రివర్స్ లింకేజ్ ఈజీ అవుతుందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకులకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మనం అందరం ఆలోచిస్తున్నాం. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా నరేంద్ర మోడీ రావడం ఈ దేశం అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో నేను పొగడానికి చెప్పడం లేదు. ఒక సుస్థిరమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందులో భాగంగా నా కోరిక కూడా ఉంటుంది. నా కోరిక ఆయన దేశాన్ని నడిపిస్తే నేను తెలుగు జాతిని అగ్ర జాతిగా తయారు చేయాలనేది నా లక్ష్యం. నాకేం కావాలండి? 45 ఏళ్లుగా నన్ను అందరూ కూడా ప్రేమించారు. తెలుగు జాతి చరిత్రలో మీరు చూస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా తిరుగులేదు ఆ నాయకుడికి. ఆయన అనుకుని జరిగింది. 9 నెలల్లో పార్టీ పెట్టాడు, అధికారానికి వచ్చాడు. దేశ స్థాయిలో అన్ని పార్టీలను కలిపి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగు దేశం పార్టీకి ఒక రాష్ట్ర ప్రయోజనాలే నా ప్రయోజనం. అందుకే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతాన్ని తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు.